పూజ పుస్తకంలో అందులో ఉంటుంది ఖచ్చితంగా. సూక్ష్మ శరీరం లేకుండా ఉండటం అనే ఒక వర్డ్ వస్తుంది. మాది ఆ పూజ పుస్తకంలో చూసి చెప్తా. సూక్ష్మ శరీరం అంటూ నీకు ఉంటే అప్పుడు ఈ పుణ్యపాపాలు నిన్ను అంటుకుంటాయి. ఆ శరీరాన్నే మనం తీసేసామనుకో, ఈ పుణ్యం ఉన్నా పాపం ఉన్నా అది మిగతా అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. చెప్తాను ఇందులో మీకు ఇది. మంగళము గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళో మాఓ మానిత గుణ జయ మంగళంబో నిర్వికార అంటే వికారాలు లేనివాడా. వికారాలు ఎవరు? మనందరికీ వికారాలు ఉంటాయి. ఏదో వికారం ఉంటుంది. వికారం అంటే ఏంటి? వృద్ధి, క్షయము. కాసేపు కోపంలో ఉంటాం, కాసేపు దుఃఖంలో ఉంటాం, కాసేపు పెరుగుతూ ఉంటాం, కాసేపు ముసలితనం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి అలా ఉంటుంది. అవన్నీ వికారాలు. నిత్య ఆల్వేస్ నువ్వు ఎప్పుడు ఉంటావు. ఇది శరీరం ఎప్పుడు నిత్యంగా ఉండదు. నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం అంటే ఏంటి? మన శంకరాచార్యుడు ఏం చెప్పాడు? అద్వైతం అన్నాడు. ద్వైతమే లేదండి. ద్వంద్వ నిశ్చలమండిత అంటే చలనం లేనటువంటి రూపానికి ఎప్పుడైతే నీ దృష్టి అచంచలంగా పరమాత్మ పైన, అదే భగవద్గీతలో చెప్తాడు, అచలంగా నీవు ఆ దృష్టిని అక్కడ ఏకోన్ముఖం చేసి ఓంకారం చేస్తూ సహస్రారంలో ఎవరైతే వెళ్తూ ఉంటాడో రూప మంగళంబు, తర్వాత ద్వాదశాక్షర రూప ధన్య పరాత్పర. ద్వాదశాక్షర అంటే ఏంటి? పరిపూర్ణమప్పుడు ఈ ద్వాదశాక్షర ఒకటి ఉంటుంది. అంటే ఏంటి? ఆ ద్వాదశాక్షర అర్థం తర్వాత మీకు చెబుతాను. అది దేహం లేకుండా ఉండటంకి సహాయం చేస్తుంది. మాయా జగాదీత మంగళంబు, శ్రీగుణాత్మకాతీత, అక్కడ నీకు గుణాలు ఉండవు. దివ్య సద్గురురాయ లింగ దేహాతీత, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతావన్నీ ఉన్నా లేకపోయినా లింగ దేహాతీత అంటే ఇప్పుడు నెమ్మదిగా మనం లింగ దేహాన్ని తీసేసేటటువంటి మార్గం మీకు నెమ్మదిగా చెబుతాం. సో ఎప్పుడైతే ఈ లింగదేహం లేదో నీకు ఆదాయం ఉన్నా నీకు అంటదు, వ్యయం ఉన్నా నీకు అంటదు. అది అచల స్వరూపం, అచల స్వభావం. అది ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు ఇంకా డౌట్ లేదు కదా నీకు? సో లింగదేహం ఉన్నప్పుడు ఇవి రెండు వచ్చి అంటుకుంటాయి. అంటుకుని ఈ లింగదేహమే అంటే ఏంటి? సూక్ష్మ శరీరమే, ఏం కాదు. లింగదేహం అంటే సూక్ష్మ శరీరం. కళలో మీ శరీరాన్ని మీరు ఏదైతే చూసుకుంటున్నారో ఆ శరీరము అదేం చేస్తుందంటే మళ్ళీ నువ్వు చేసిన కర్మల ప్రకారం మళ్ళీ జన్మయ్యేది. సూక్ష్మమే మళ్ళీ స్థూలానికి వచ్చేస్తుంది. స్థూలానికి ఇప్పుడు నువ్వు సూక్ష్మ రూపంలోనే తల్లి గర్భంలోకి వెళతావు. స్థూల రూపంలో రావు కదా. ఆ అణువు కంటే తక్కువ స్థితిలో తల్లి గర్భంలో ఉంటావు మొట్టమొదట్లో. ఆ తర్వాత కదా స్థూలం అంతా ఏర్పడైపోయింది. తల్లి తిన్న ఆహారం ద్వారా నువ్వు నెమ్మదిగా స్థూల రూపాన్ని పెంచుకుంటావన్నమాట. సో అలాగా లింగ దేహాతీత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం లింగ దేహాన్ని దేహం లేకుండా ఎప్పుడైతే అయ్యామో నువ్వు పుణ్యం ఉన్నా నీకు పనికిరాదు, పాపం ఉన్నా పనికిరాదు. అది నువ్వు చేసినటువంటి అందుకే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను ఒక క్షణం కూడా ఊరికే కూర్చోను. అదంతా కూడా నేను ఏ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాను. ఈ పని చేయటం వల్ల వచ్చిన ఫలితం నేను అనుభవించటానికి చెయ్యటం లేదు అనే దృష్టితో మాత్రమే చేస్తానని పరమాత్ముడు చెబుతూ ఉంటాడు. సో అదేవిధంగా నెమ్మదిగా మనం కూడా ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఇలా అలిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే గురువులు మిమ్మల్ని ఏం చేస్తారంటే అలా నిష్కామ కర్మకి మిమ్మల్ని పురికొల్పుతాడు. అందుకే ఇన్ని సేవలు చేయిస్తారు. వంగదీసి సేవలు చేయించేది ఎందుకు? నిష్కామ కర్మకి మీరు రావాలి కాబట్టి. లేకపోతే ఎప్పుడు సకామ కర్మే కండి. ఉద్యోగాలు చేసినా సకామ కర్మే, ఏదైనా పూజలు నోములు వ్రతాలు చేసినా సకామ కర్మే, మనం విగ్రహాలకు పూజ చేసినా సకామ కర్మే. నిష్కామ కర్మ ఎప్పుడు చేస్తున్నారు? ఎప్పుడైతే సేవ, ఇప్పుడు సేవ నేనంతా సేవ చేసినా, పొలం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, నా ధనం ఇచ్చినా, నా శరీరం ఇచ్చిన, ఆశ్రమంలో నాకు మళ్ళీ ఏమీ ఇవ్వలేదు అని అంటే అక్కడ నిష్కామ కర్మ ఎక్కడ తగలడింది? లేదు కదా. నిష్కామ కర్మ అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్. నువ్వు చేసిన దానికి అక్కడ ఎక్స్పెక్టేషను. లేదా గురు పదవి ఇవ్వలేదు, గురుగారు లేచి నాకు ఆ సీట్ ఇవ్వలేదు. ఈ వీటికి వదిలిగా మనం వెళ్ళాం. ఇప్పుడు నిష్కామకు సకామకు భేదము ఏంటిదంటే కర్మ చేయడము మా వంతు,
దానికి ప్రతిఫలం ఆశించకున్నప్పుడు అది నిష్కామమే. కరెక్టే. ప్రతిఫలం ఆశించకపోతే ఖచ్చితంగా నిష్కామమే. కానీ అలిగామంటే ఎందుకు అలుగుతున్నావు? అయిపోయి అర్థమైంది కదా. అలుగుతున్నామంటే అదే, అవునా? నాకు ఎందుకు అలుగుతాం మనం? నాకు రావాల్సిన డ్యూ either in the form of recognition or in the form of kirti or in the form of pratishtha or in the form of monetary level or in the form of a position. ఒక మనం పొజిషన్ కావాలన్నా అనుకుంటాం, లేకపోతే ఆశ్రమం నుంచి నాకు ఆదాయం రావట్లేదన్నా అనుకుంటాం. నేను పలానా బస్తా బియ్యం వేశాను, ఏమిటి నాకు మళ్ళా నన్ను అమ్మగారు నన్నే బియ్యం వేయమంటుంది ఏమిటి? బాగా డబ్బులు ఉన్నవాడు ఉన్నాడు అనుకో ఆశ్రమంలో, ఉంటే ఏమంటాం? ఒరే నువ్వే వేరా అని 2 సార్లు చెప్పామనుకో, ఎప్పుడు నాకే చెప్తుంది వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు అనేది వస్తుందా రాదా? వస్తుంది. రాకూడదనేది చెప్పటం, వస్తుంది, సహజంగా వస్తుంది. అది రాకుండా ఉండటమే గురుమార్గం. ఎందుకంటే ఆయన మిమ్మల్ని చేయించేదే నిష్కామ కర్మ. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళి ఇన్ని సేవలు చేసాం, అక్కడికి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళినందుకు మనం ఒక్కొక్కసారి కొంతమందికి, అందరికీ కొద్దో గొప్ప గురువులు పారితోషికం ఇవ్వకుండా పూర్తిగా ఎవళ్ళని ఏమీ మార్చడండి. అయితే కొంతమందికి ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది, కొంతమందికి తక్కువ జరుగుతుంది. అలా అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అలిగి గురువు యొక్క సామ్రాజ్యంలో నుంచి వెళ్ళిపోతున్నామంటే అర్థం అదే. మనం నిష్కామంగా మనం చెయ్యలేకపోతున్నామని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. అది ఎంత నేర్చుకున్నా అక్కడికే వస్తున్నాం. సో కాబట్టి అది ఎలా అంటే అదొక సమరం అంటే ఏంటి? ఇద్దరికీ ఫ్రిక్షన్ ఉంటుంది. అందుకే చెప్తాడు కదా, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావతి తస్మస్తు మా విద్విషావహే ఓం శా. విద్వేషాలు చెలరేగుతాయి. ఆ విద్వేషాలని తట్టుకుని నిలబడగలిగినటువంటి వాళ్ళే అమృత ఫలాన్ని అందుకోగలదు. ఎందుకంటే బాబు, అమృత ఫలం ఎప్పుడు వచ్చింది? హాలాహలం ముందర వచ్చిన తర్వాతే. పాల సముద్రంలో మదనం చేసినప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ విషమే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అమృతం వచ్చింది. సగం మంది మూర్చిపోయి కింద పడిపోయి శివుడు అంతా దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ హాలాహలాన్ని, శివుడు అంటే అక్కడ అందరం మనము కూడా పరమశివులమే కావాలి. వస్తాయి ఆశ్రమంలో ఎన్నో దుఃఖాలు వస్తాయి, ఎన్నో బాధలు కలుగుతాయి, ఎన్నో ఇన్సల్ట్ అనిపిస్తుంది, అవమానాలు అనిపిస్తాయి, అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసు కదండి. ఆ మనసును దాటి మనం ఎక్కువగా సంచరించడానికి ఇష్టపడటం, మనోమయ కోశంలో ఉండటమే ఇష్టం. అన్నమయ కోశంలో ఉంటాం, ప్రాణమయ కోశంలో ఉంటాం, మనోమయ కోశంలో. మనోమయ కోశంలోకి వెళ్ళి దాటి మనం ఎక్కువగా ఎక్కడ సంచరిస్తున్నాం మనం? కాబట్టి గురుమార్గం అంతా అది విద్వేషాన్ని చెలరేగిస్తుంది. ఆ విద్వేషం అనే విషయాన్ని ఎవడు తట్టుకొని నిలబడగలుగుతాడో అతనే అమృతానికి పాత్రుడవుతాడు. ఇప్పుడు చంద్రయాన్ దగ్గర మీ శిష్యర్కం చేశామనుకోండి, ఎన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి విషయాలను ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. సో అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం వదిలేసి వెళ్ళాలా, ఉంచుకోవాలా? మీరే చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా? ఒక మనలో సగభాగం వెళ్ళిపోతే మనం ఆ మార్గంలో ఉండాలా, వెళ్ళిపోవాలా? మామూలుగా అయితే ఇదంతా మనం అనుకుంటాం, కాదు, ఇది గురుమార్గం కాబట్టి ఉండాలి. ఇప్పుడు చెప్పు. మీరు అలా కాదు కొమరయ్య, మీరంతా కూడా మహానుభావులు. ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చినప్పుడేమో ఎవరు ప్రశ్నలు అడగరు, అడిగినప్పుడేమో మహానుభావులు ఎవరు ఉండరు, మామూలు వాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళు. సో మనం అవి చెప్పినా మళ్ళీ అవి కొత్తే కదా. సో మళ్ళీ మీ డౌట్లు మీకుంటాయి. మీరేమిటి ఇప్పుడు పౌర్ణమి నాడు త్రూ అవుట్ ద డే అంటే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. పొద్దునుంచి సాయంత్రం రాత్రి తెల్లవాళ్ళ దాకా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీలు చేసుకుని అట్లీస్ట్ సత్సంగం టైంలో కన్నా వస్తే నువ్వు చెప్పినట్టు బాగుంటుంది కదా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? సరే, మనం తప్పు పట్టద్దు, ఉన్నవాళ్లే గొప్ప. ఇప్పుడు ఈ సందేహ నివృత్తి, ఇప్పుడు నేను 2 సమం కావాలి, ఆదాయం వ్యయం అనేది ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ క్లియర్. అలా ఏదైనా ఒకళ్ళు అడిగితే
ఒక విషయం అడిగితే ఈ అచల మనం చేసేటటువంటి యోగం యొక్క విశిష్టత నేను చెప్పుకోవటానికి ఉంటుంది. ఎలా మీరందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టం అని కాదండి, మిగతా కష్టాలు ప్రపంచంలో కూడా వస్తాయండి. ప్రపంచంలో కష్టాలు లేకుండా ఎవరు ఉన్నారండి? ఏమే భాగ్యమ్మ, నువ్వు ప్రపంచంలో కష్టాలు అనుభవించలేదా? ఒక్కొక్క ఆడతల్లిని అడగండి. విజయమ్మ కొన్ని చెప్తుంది, ఆవిడ కొన్ని చెప్తుంది, భాగ్యమ్మ మన భావనమ్మ కొన్ని చెప్తుంది, లక్ష్మి ఏం పడలేదా? మీరంతా శ్రమలు పడలేదా? కష్టాలు ఏం పవిత్ర నువ్వు పడలేదా? ఫ్రిక్షన్స్ లేవా నీకు లైఫ్లో? ఎన్ని రకాల ఫ్రిక్షన్స్. అక్కడంతా మనం పారిపోము, ఇక్కడ మాత్రం పారిపోయాం. ఎందుకంటే పారిపోతే ఎవడేమన్నాడు కాబట్టి. ఇక్కడ కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత పారిపోకుండా నిలబడాలి. పారిపోతున్నామంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. అర్థం అంటే డబ్బులని అర్థం, తర్వాత ఇంకా అనేక రకాలైన అర్థం ఉంది అర్థం అనే మాటది. సో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మర్చిపోయి నిష్కామంగా యోగ మార్గానికి వస్తామో డెఫినెట్గా గురు మార్గాన్ని మించింది లేదు.